మన అందరిళ్ళలోనూ పాలిథిన్ కవర్స్ ఉంటూ ఉంటాయి కదండీ. చిన్న సైజు లేకపోతే పెద్ద పెద్ద సైజులు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా. వీటిని సాధారణంగా మనమైతే పడేయము. దేనికైనా యూజ్ అవుతాయి అన్నట్టు పక్కన పెడుతూ ఉంటాం కదా. వీటిని రెగ్యులర్‌గా వాడే విధంగా కాకుండా నేను ఇంకా మీకు 7 ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. సో ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఈ ప్లాస్టిక్ కవర్‌ని ఇలా 3 మడతలైతే వేసేసుకోవాలి. కింద వైపున అలాగే పైన హ్యాండిల్ భాగం వరకు కట్ చేసుకున్నాను. మిగిలింది ఇలాగా 4 మడతలు వేసేసుకుని కరెక్ట్‌గా మధ్యకి స్టాప్లర్ పిన్‌తో చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది ఎంతైతే రౌండ్‌గా ఉందో దానికి ఏ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజు గాజు గానీ లేకపోతే గ్లాస్ గానీ తీసుకుని ఇలా రౌండ్‌గా మార్క్ చేసుకోవడమే. మార్క్ చేసుకుని ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగిలింది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలండి. ఎంత చిన్నగా మీరు కట్ చేయగలిగితే అంత చిన్నగా కట్ చేయండి. మధ్యకి స్టాప్లర్ పిన్ పెట్టాం కాబట్టి ఊడిపోదు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చేత్తో ఇలాగా రబ్ చేస్తే మంచి ఫ్లవర్ లాగా రెడీ అవుతుందండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా కావాల్సినన్ని రెడీ చేసుకుని ఊలను సూది తీసుకొని ఈ ఫ్లవరు ఒకటేమో స్ట్రాస్ ఉంటాయి కదండి. బయట మనకి స్ట్రాస్ దొరుకుతూ ఉంటాయి. లేకపోతే కొన్ని ఇయర్ బడ్స్ ప్లాస్టిక్‌లో వస్తూ ఉంటాయి. వాటినైనా కట్ చేసుకుని ఒక ఫ్లవర్, ఒక ఇయర్ బడ్ పెట్టి మీరు దండల్లాగా కూడా రెడీ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఒక క్రాఫ్ట్ వైర్ తీసుకున్నానండి. కట్టుతీగ అంటాం కదా. ఏవైనా ఎలక్ట్రిక్ పనులు జరుగుతున్నప్పుడు ఇవి వాడుతూ ఉంటారు ఇల్లు కట్టేటప్పుడు అలాంటప్పుడు. సో అవి నా దగ్గర ఉంటే నేను అలా పక్కన పెట్టుకున్నానండి. అంటే వాడగా మిగిలిపోయినవి ఉంటాయి కదా. వాటిని తీసి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మీకు డిఐవై షేర్ చేయడానికి ఉంటుందని. ఈ రెండిటిని కలిపి ఇలా ప్లాస్టర్ తోటి అతికించేసుకున్నాను. ఇప్పుడు ఈ తీగ అంతా కూడా సేమ్ ఇదే పాలిథిన్ కవర్స్‌లో గ్రీన్ కలర్ ఉంటాయి కదండీ. గ్రీన్ మీ దగ్గర ఉంటే గనక స్ట్రైట్ పీసెస్ కింద కట్ చేసుకొని ఈ తీగ అంతా కూడా కనిపించకుండా చుట్టేసుకోవడమేనండి. నా దగ్గర గ్రీన్ లేవు, అన్నీ పింక్, వైటే ఉన్నాయి. సో మీకు ఒక ఐడియా ఉంటుందని నా దగ్గర ఇక్కడ గ్రీన్ కలర్ సాటిన్ రిబ్బన్ ఉంటే దాంతోటి చుడుతున్నాను. ఇది కొనుక్కోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు సేమ్ పాలిథిన్ కవర్ వాడుకోవచ్చండి. మీకు డిఐవైస్ చూపించడానికి ఉంటాయని చెప్పి నేను ఇదైతే తెచ్చిపెట్టుకున్నాను. అది దీనికి వాడుతున్నాను. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకుంటే ఫ్లవర్ వేజ్ లాగా రెడీ అయిపోతుందండి. మనం తీసుకుంది తీగ కాబట్టి 2 ఫ్లవర్స్‌ని చుట్టేసుకుంటే ఎన్ని కావాలంటే అన్ని చుట్టుకుంటే ఫ్లవర్ వేజ్ రెడీ అవుతుంది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, ఇలాంటి పెద్ద పెద్ద కవర్స్ ఉంటూ ఉంటాయి కదండీ. వీటిని పడేయకుండా మన దగ్గర బ్యాగ్స్, వాడినటువంటి పిల్లోస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. చూడండి నేను ఇక్కడ బ్యాగ్ చూపిస్తున్నాను. ఇలాంటివి మనం ఎప్పుడో కానీ వాడము. సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద కవర్స్‌లో పెట్టేసుకొని పైవైపు నుంచి కూడా దుమ్ము పడకుండా ఉండడం కోసం ఏదైనా రబ్బర్ బ్యాండ్‌తోనో లేకపోతే తాడుతోనో కట్టేసుకున్నాం అనుకోండి, దుమ్ము అనేది పడకుండా ఉంటుంది. మనం ఎందుకైనా వాడుకోవాలని అనుకున్నప్పుడు టక్‌మని తీసుకుని వాడుకోవచ్చండి. మళ్ళీ అది అవసరమైనప్పుడు తీసుకుని ఉతికే పని అయితే ఉండదు. అలాగే మనం ఏమైనా టీవీలు, ఫ్రిడ్జ్‌లు కొన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్స్ వస్తూ ఉంటాయి కదండీ. వాటిని మీరు ట్రావెలింగ్ బ్యాగ్స్‌కి వాడుకోవచ్చండి. వాటిల్లో అయితే ట్రావెలింగ్ బ్యాగ్స్ సరిపోతూ ఉంటాయి. సో అవి కూడా మీరు ట్రావెలింగ్ బ్యాగ్‌కి వేసేసుకొని దీనికి మనం ఎలా అయితే బ్యాండ్ చుడుతున్నామో వాటికి కూడా అంతే చివరికి బ్యాండ్ అయితే చుట్టేయచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 3, నేను ఇక్కడ ఒక అట్టపెట్ట తీసుకున్నానండి. షూకి వచ్చినటువంటి అట్టపెట్ట తీసుకుని ఇలా చుట్టూ కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి కవర్ సైజుని బట్టి ఈ అట్టపెట్ట అయితే తీసుకోవాలండి. సో దీంట్లోకి అట్టపెట్టెనైతే పెట్టేసుకుని మిగిలిన ప్లాస్టిక్ కవర్‌ని అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకుని చివర ఉన్నటువంటి కవర్‌ని నేను ఇలాగ దగ్గరికి మడత పెట్టేసుకుని స్టాప్లర్ పిన్‌తో పిన్ చేసేస్తున్నానండి. ఇక్కడ నాకు స్టాప్లర్ పిన్‌తో అయితేనే అవుతుంది. ఎందుకంటే లాస్ట్‌లో అంత కవర్ మిగలలేదు. గమ్ పెట్టినా కూడా ఊడిపోతుందని చెప్పి నేను పిన్ చేసేసాను. ఈ కార్నర్ మాత్రం గమ్ పెట్టేశాను. పైన అట్టముక్క కట్ చేసాం కదండి, దాన్ని మధ్యలో పెట్టేసుకుంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంతేనండి, మినీ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనం బట్టలు పెట్టుకోవడానికి లేకపోతే కిచెన్‌లో గ్రాసరీస్ పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ఐడియా నెంబర్ 4, నేను ఇక్కడ పిజ్జా అట్టపెట్ట తీసుకున్నానండి. మీకు ఈ షేప్లో ఉన్న అట్టపెట్ట అనే కాదు, ఏదైనా పర్వాలేదు. డిఐవై లాస్ట్ వరకు చూసాక మీకు అర్థమవుతుంది ఏ టైప్ తీసుకోవాలనేది. ఇప్పుడు కింద వైపున ఇలా మధ్యలో మాత్రమే కట్ చేస్తున్నాను చూడండి. మిగిలింది మళ్ళీ ఎలా ఉండేది అలా పెట్టేసుకుని ఇది ఊడిపోతుందని చెప్పి స్టాప్లర్ పిన్‌తో పిన్ చేస్తున్నాను. ఊడకుండా స్ట్రాంగ్‌గా ఉంటే అలాగే వదిలేయండి. అటు ఇటు కూడా స్టాప్లర్ పిన్‌తో పిన్ చేసుకున్న తర్వాత పై వైపున మాత్రం
మొత్తం కట్ చేసేసుకోవాలండి. అటు అలాగే ఇటువైపున కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్టపెట్టె ఏ సైజులో ఉందో దాన్ని బట్టి కవర్ తీసుకోవాలండి. లేదంటే కవర్ సైజుని బట్టి మీరు అట్టపెట్టె తీసుకోండి. కొద్దిగా లూజ్ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ అట్టపెట్టెని కవర్‌లో పెట్టేసుకొని మనం అట్టపెట్టెకి కూడా హోల్ పెట్టాం కదండీ! సో, ఎగ్జాక్ట్‌గా హోల్ ఎంతైతే ఉందో దాని ప్రకారం దీనికి కూడా హోల్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల బాక్స్‌లోకి ఈ పాలిథీన్ కవర్స్ మనం కిచెన్‌లో వాడుతూ ఉంటాం కదండీ! గ్రోసరీస్ అవన్నీ పెట్టుకోవడానికో, కూరగాయలు పెట్టడానికో, దేనికో దానికి రెగ్యులర్‌గా అయితే బేసిస్‌లో వాడుతూ ఉంటాం గదా! సో, ఆ కవర్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకొని మీరు కిచెన్‌లో అయినా లేకపోతే హాల్‌లో అయినా ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకుంటే కవర్స్ తీసుకోవడం చాలా ఈజీ అండి. మనం కింద హోల్ పెట్టాం గదా! ఆ హోల్‌లో నుంచి ఒక్కొక్క కవర్ మనకు కావాల్సినప్పుడల్లా లాక్కోవచ్చు. బయటకి చిరాకుగా కనపడదు. చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటుందండి. ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది కామెంట్ చేయండి తప్పకుండా. నచ్చితే గనుక తప్పకుండా హైప్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఐడియా నెంబర్ 5 చూద్దాము. డస్ట్‌బిన్స్‌లో మనం సాధారణంగా డీమార్ట్‌లో కవర్స్ కొంటూ ఉంటాం. లేదు అంటే డైరెక్ట్‌గా అలాగే వాడుతూ ఉంటారు కదండీ! సో, ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద కవర్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా వాడుకోవచ్చండి. డస్ట్‌బిన్‌కి ఇలా వేసేసి మధ్యలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డస్ట్‌బిన్‌కి చుట్టూ కూడా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో డస్ట్ వేసుకున్నామనుకోండి, మనకి డస్ట్‌బిన్ అత్తమాను వాష్ చేసుకునే పనుండదు. మొత్తం డస్ట్‌బిన్ అంతా వేసిన తర్వాత ప్రతిసారి కడుగుతూ ఉంటాం గదండీ! ప్రతిసారి కడిగే పని లేకుండా ఇలాంటి కవర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా పెట్టేసుకున్నామనుకోండి, కవర్‌తో పలంగా బయట పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఐడియా నెంబర్ 6 చూద్దాము. మనం డీమార్ట్‌కి ఎక్కువ వెళ్తూ ఉంటాం గదండీ! సో, డీమార్ట్‌లో ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి. ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. వీటిని ఒకటి తీసుకున్నాను. ఏ సైజ్ అయినా పర్వాలేదు. దీని పైన ఇలా హ్యాండిల్ పట్టుకునే విధంగా డ్రా చేసుకుంటున్నానండి. ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. 2 వైపులా ఇలా కట్ చేసుకోవాలండి. అంటే కింద వైపున, పై వైపున ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాంటివి మనం మన హ్యాండ్ బ్యాగ్స్‌లోనో లేకపోతే మనం రెగ్యులర్‌గా బయటకి తీసుకెళ్ళే బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒక్కటి పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడైనా సడెన్‌గా ఎమర్జెన్సీలో యూజ్ అవుతుందండి. మనం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు చాలా సార్లు అరే! కవర్ ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటాం గదా! సో, ఇలాంటి కవర్ ఒకటి పెట్టుకున్నామనుకోండి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఐడియా నెంబర్ 7. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ మనం పెద్ద పెద్ద ఐటమ్స్ ఏవైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయండి. నేను దీంతో చూపిస్తున్నాను. నేను మీకు ఇందాక డస్ట్‌బిన్ ఐడియా చూపించాను కదా! అలాంటి పెద్ద కవర్స్ మీకు పెద్ద యూజ్ ఉండవు అనుకున్నప్పుడు కూడా ఇది మీరు ట్రై చేయొచ్చండి. వాటిని కూడా 2 పీసెస్ కింద లేకపోతే ఒక పీస్ కింద అయినా మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే చాలా పెద్ద కవర్ అండి. నాకు కావాల్సిన సైజులో వచ్చే విధంగా నేను మడత వేసేసుకొని కట్ చేసుకున్నాను. ఇలా 8 పీసెస్ అయితే కట్ అయ్యాయి. వీటిని మనం కిచెన్‌లో అయినా, బెడ్‌రూమ్‌లో అయినా లేకపోతే సెల్ఫ్స్ ఉంటాయి కదండీ! వాటిలో న్యూస్ పేపర్‌లు వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కొక్కసారి మనం ఇవి కూడా వాడుకోవచ్చండి. నేనైతే ఇవే వాడతాను. చాలా బావుంటాయి చూడడానికి. చూడండి ఆల్రెడీ నేను ఇది వాడుతున్నాను. ఇది వేసి నేను 5 మంత్స్ అవుతుందండి ఆల్మోస్ట్. మే నెలలోనే ఎప్పుడో ఏసాను. సో, అప్పటి నుంచి చూసారు కదా! ఇలాగే ఉన్నాయి. మనం వీటిని మధ్య మధ్యలో కూడా వాష్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కట్ చేసినవి నాకిప్పుడు అవసరం లేదు కదా అని ఇంక అలా పక్కన పెడుతున్నాను. ఆల్రెడీ వేశాను కదా అని. సో, అదండి ఈరోజు వీడియోలో ఐడియాస్ అయితే. మీకు ఏ ఐడియా బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఐడియాస్ నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.